అలాంటి డ్రెస్సులు వేయటం తప్పే కదా. సెలబ్రిటీసే డ్రెస్సులు వేస్తారు, వేయక మీరు నేను వేస్తే ఎవడు చూస్తాడు? శర్మ గారు అనసూయ గారిని ఇప్పుడు కలిశారా? కమ్యూనికేషన్ అయితే అయింది. కమ్యూనికేషన్ పక్కన పెట్టండి, లేదు మీరు మా మధ్య సమాజంలో కొంతమంది ఏంటంటే సాంప్రదాయాలు గౌరవించాలని, కొంతమంది సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాలని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆమె గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు పేరు కోసం అని జనాలు కింద కామెంట్లు చాలా పెడుతున్నారు. న్యాయం ఉంది కాబట్టి ఆమె లేచింది. నాకు లేదా? మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నాకు ఫ్యాన్స్ పబ్లిసిటీ ఉంది, కానీ మా ప్రేక్షకులు కళ్ళజోడు పెడితే తిడతారేమో. కళ్ళజోడు తీయొచ్చుగా. కళ్ళజోడు మా ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు, అంతా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అలాగే మగవాళ్ళు కూడా పుష్పవతులు అవుతారు, కాకపోతే ఆ ఫంక్షన్ చేయరు. ఒక అమ్మాయి పుష్పవతి అయినప్పుడు సహజంగా తనకి ఒక మేల్ జనరేషన్ మగవాళ్ళు అంటే ఆకర్షణ కలుగు. పూర్వకాలంలో ఏంటంటే చిన్నప్పుడు వివాహాలు చేసాం, సో కొంతమందిని చూసి కొంతమంది లవ్ లో పడటం జరుగుతుంది. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల మాట వినాలి. మీరు అంటే మీరు ఏం చేస్తారు? పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంఎన్సీస్లో చేశాను. సూపర్. ఒక అమెరికన్ కంపెనీలో నేను ఎక్స్ సిఓఓగా ఉన్నాను. వావ్ సూపర్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నేను ఒక 10 సినిమాల దాకా యాక్ట్ చేసి ఉంటాను. సినిమా పేరు చెప్పండి. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. అది మా ఛానల్ కోసం ఒక మంచి హిందీ పాట పాడండి. तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ నక్షత్ర మీడియా ప్లస్లోకి మరో గెస్ట్తో వచ్చాను. ఎవరో తెలుసా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి నరాలు మొత్తం బిగుసుకపోతాయో ఆయనే మన మురళీ శర్మ గారు. నమస్కారం సార్. నమస్తే. కానీ మా ప్రేక్షకులు కళ్ళజోడు పెడితే తిడతారేమో. కళ్ళజోడు తీయొచ్చుగా. కళ్ళజోడు మా ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు. మీకు ఫ్యాన్స్ ఉందా? మాకు కూడా ఫ్యాన్స్ ఇప్పుడు ఏర్పడ్డారు, అంతా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఓకే. సెల్ఫీ కూడా కళ్ళజోడు పెట్టే సెల్ఫీ తీసుకోవాలని అడుగుతున్నారు. హలో డిఓపి గారు, ఆయన కళ్ళజోడు పెట్టుకుంటే గుర్తుపడతారంట. మరి నేను కళ్ళజోడు పెట్టుకోపోయినా నన్ను గుర్తుపడతారుగా. మరి నాకు కళ్ళజోడు ఇరా. మీరు ఆల్రెడీ సెలబ్రిటీ, ఎలా ఉన్నా బాగానే ఉంటారు. నాకు లేదా? కళ్ళజోడు పెట్టి నాకు ఫ్యాన్స్ పబ్లిసిటీ ఉంది, ఎస్ పెట్టుకున్నా నేను కూడా కళ్ళజోడు. ఎస్. ఫ్రెండ్స్ చెప్పండి, మీ ఇద్దరం కళ్ళజోడులో మీ ఇద్దరిట్లో ఎవరు బాగున్నారో కామెంట్స్ పెట్టండి. ఓకే. శర్మ గారు, మీ కళ్ళజోడు కాస్ట్ ఎంత? చెప్పకూడదు, సీక్రెట్. ఓహో, అయితే 99 రూపీస్ అనుకుంటా. కాదు కాదు, ఎంత చెప్పకూడదు. అది చెప్పకూడదు. నాదైతే 1800 అండి, కావాలని కొనుక్కున్నాను నేను. ఓకే శర్మ గారు, ఇప్పుడు రీసెంట్గా మీరు అంటే మీరు రియల్ నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఫస్ట్ రియల్ నుంచి సోషల్ మీడియాలోకి వద్దాం. శర్మ గారు అంటే చాలా గౌరవమైన పేరు. అవును. అవునా కదా? భక్తితో వచ్చిన పేరు. ఎస్. మీరు బ్రాహ్మణ్సా? బ్రాహ్మణ్స్. సూపర్, థ్యాంక్ యూ. ఎందుకంటే బ్రాహ్మణ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియాకి రాకముందుకు ప్రజెంట్ మీరు ఏం చేస్తారు? అది ఒక బ్రాహ్మణ సంఘం ఉంది. ఓకే. సంఘం నడిపిస్తాం. సంఘం ప్రజెంట్. అంతకుముందు ఎడ్యుకేషన్ కావాలంటే నేను బిఎస్సి ఎంబీఏ చేశాను. ఓ. ఎంబీఏ మార్కెటింగ్ ఇన్ హెచ్ఆర్. సూపర్. పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంఎన్సీస్లో చేశాను. సూపర్. ఒక అమెరికన్ కంపెనీలో నేను ఎక్స్ సిఓఓగా ఉన్నాను. వావ్ సూపర్. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. సూపర్. అంతవరకు చేశాను. అంతవరకు తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే. సో గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ మీ వృత్తిలో పూజలు చేస్తారా మీరు? పూజలు కూడా చేస్తాం. పూజలు అంటే ఎట్లాంటి పూజలు చేస్తారు? అంటే ఏమేమి సిచ్యువేషన్స్? పూజలు అంటే కార్యక్రమాలు రకాలు ఉంటాయి. అదే ఆ కార్యక్రమం శుభకార్యాలు అశుభ కార్యాలు రెండు ఉంటాయి. రెండు కూడా ఇంపార్టెంటే. అదే వాటిల్లో ఏమేమి చేస్తారు? శుభకార్యాలు అంటే పెళ్లిళ్ళని, ఉపనయనాలు, అవన్నీ పెళ్లి శుభకార్యాలు. అశుభకార్యాలు అంటే ఇప్పుడు చనిపోతే చేస్తారు దినాలు, వాటిని అశుభకార్యాలు అంటారు. ఓకే. వాటికి తర్పణాలు వదిలించడం అదొక టైప్. ఇప్పుడు వీటికి ఏమన్నా మీకు మనీ ఫిక్స్ ఉంటుందా? అంటే శుభకార్యాలకు ఒక రేటు ఇట్లా ఏం ఫిక్స్ ఉంటుందా, లేకపోతే దక్షిణ ఉంటుంది? అంటే వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటారా, లేకపోతే యజమాని బట్టి తీసుకుంటారు. యజమాని బట్టి. ఇప్పుడు మీరు అంటే వాళ్ళ తాతను బట్టి వాళ్ళు చేస్తారు. సరే, మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు ఇట్లా చేయడానికి పోయినప్పుడు ఎక్కడైనా గొడవలు అయినాయా? అంటే సిచ్యువేషను, మీరు టైంకి రాక, వాళ్ళ టైంకి మీరు పోక, లేకపోతే ఒకటనుకున్న ఒకటి ఏదైనా ఎప్పుడైనా గొడవలు ఎప్పుడు కావండి, ఎందుకంటే మావన్నీ ముందే ప్లాన్ అవుతాయి. ఒక రోజు ముందు. గొడవలు కూడా ఎందుకు కావంటే అయ్యగారులు అంటే దేవుడితో సమానం. ఎందుకంటే నేను ఎక్కడికన్నా తిరుపతికి ఎక్కడ గుడికి పోయినా నన్ను బషీర్ మాస్టర్ గుర్తుపడతారు. నాకు దగ్గరుండి వాళ్ళే తీసుకుపోతారు. కాబట్టి అయ్యగారులు అంటే నాకు
చాలా ఇష్టం. ఎందుకంటే ఇక నాకు తెలుసు. సరే శర్మ గారు, మీరు ఇంత మంచి చదువుకున్నారు, ఇంత మంచి ఫీల్డ్లో ఉన్నారు, మరి వచ్చి 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 ఒక గద్ద లెక్క సోషల్ మీడియాలో ఎందుకు పడ్డారు? సోషల్ మీడియాలో రావాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు చెప్తుంటారు కదా, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు కూడా రాజకీయాల్లో రావాలి, సమాజంలో రావాలని. ఇప్పుడు ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఈ మధ్య సోషల్ మీడియాలో అంతా వన్ వే ట్రాఫిక్ లాగా అయిపోయింది. ఓకే. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమైందంటే కొంతమంది ఓన్లీ వన్ సైడ్ వాదన ఎక్కువైపోయింది. అవును. కొంతమంది సోషల్ మీడియాలో రావటం, ఏదో ఆర్గ్యుమెంట్ చేయటం, మమ్మల్ని ఎవరో తొక్కేశారంటాం, ఏదో పీకేశారంటాం, ఇట్లా ఎవరు ఇష్టం చూడడం మాట్లాడుతున్నారు. అవతల వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. సో మేధావుల మౌనం అనేది మంచిది కాదు. అది ఏదో ఒక టైంలో కూడా మనం మన వాదన చెప్పాలి. చెప్పినప్పుడే వాళ్ళు మారుతారు, వాళ్ళు తెలుసుకుంటారు నిజమేంటనేది. ఓకే, సూపర్. ఇప్పుడు శర్మ గారు, మీరు ఎన్ని సినిమాలలో యాక్ట్ చేశారు? నేను ఒక 10 సినిమాల దాకా యాక్ట్ చేస్తుంటాను. సినిమా పేరు చెప్పండి. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. మీరు చేసిన సినిమాలు మీకు గుర్తులేవు? మణిరత్నం గారి పొన్నయ్య సెల్వల్లో ఉన్నాను, త్రిష గారి పక్కనే ఉంటాను. నెక్స్ట్ సైరాలో ఉన్నాను. సైరా ఎక్కడ? చిరంజీవి గారిది హోమం దగ్గర ఉంటాను. సూపర్. ఓహో, నెక్స్ట్ ఉన్నాను. ఓకే. ఇప్పుడు శర్మ గారు ఇంత మంచి చదువు చదివి, ఇంత తెలివితేటలుండి, ఇంత గొప్ప ఒక పండితుడై ఉండి, ఈ అనసూయ అనే సిచ్యువేషన్ని ఎందుకు తెచ్చుకున్నారు? పేరు కోసమా, డబ్బు కోసమా, పబ్లిసిటీ కోసమా? న్యాయం కోసం. ఏం న్యాయం కావాలి? మన దేశంలో ఒక చట్టం ఉంది, అలాగే ఒక న్యాయం ఉంది. ఓకే. సో మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా కూడా చట్టాన్ని గౌరవించాలి, న్యాయాన్ని కూడా గౌరవించాలి. అవును, అది అందరి బాధ్యత కూడా. ఓకే. మరి అనసూయ గారు అనేటువంటి ఆమె వాస్తవానికి ఆమె ఏం తప్పు చేయలేదు. అవును. తప్పు చేయబోయినప్పటికీ ఆమె బ్లేమ్ చేయడానికి కొంతమంది రాబందుల్లాగా ఆమె మీద ఆమె చేయలేదు. తప్పు చేశారు కదా. అంటే మరి ఆమె ఒక పెద్ద సెలబ్రిటీ ఉండి అలాంటి డ్రెస్సులు వేయటం తప్పే కదా. సెలబ్రిటీసే డ్రెస్సులు వేస్తారు, వేయక మీరు నేను వేస్తే ఎవడు చూస్తాడు? అంతే, సెలబ్రిటీసే వేయాలి డ్రెస్సులు. సెలబ్రిటీ ఎవరైనా ఒక సినిమాలో గ్లామర్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అవ్వాలనో, సినిమా ఫీల్డ్ లో వచ్చేవాళ్ళు, గ్లామరస్ ఫీల్డ్ లో వచ్చేవాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు అందమైన డ్రెస్సులు వేయాలి. శర్మ గారు అనసూయ గారిని ఇప్పుడు కలిసారా? కమ్యూనికేషన్ అయితే అయింది. కమ్యూనికేషన్ పక్కన పెట్టండి, లేదు మా మధ్య వేరే కమ్యూనికేషన్ ఉంటుంది. ఫోన్లో మాట్లాడారా? ఫుల్ మాట్లాడలేదు. వాళ్ళు కలిశారు కొంతమంది. మరి మీరు ఆమె దగ్గర డబ్బులు తీసుకొని ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు? డబ్బుల కోసము వచ్చేవాళ్ళు కాదు, మేమందరం వాలంటరీ నిజమైనటువంటి అభిమానులు. ఇప్పుడు సడన్ గా ఆమె మిమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలిచింది అనుకోండి, వెళ్తారా? వీలైతే వెళ్తాం. వెళ్ళి ఏం మాట్లాడతారు? ఇట్లనే వేసుకోండి డ్రెస్సులు, ఇట్లనే మొత్తం హాఫ్ శారీలు వేసుకోండి, స్లీవ్లు వేసుకోండి అని చెప్తారా? లేకపోతే నువ్వు మంచి పేరుంది నీకు, మంచిగా డ్రెస్సులు శారీలు కట్టుకొని తిరగండి అని చెప్తారా? ఏం చెప్తారు రెండిట్లో? ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి వస్త్రధారణ ఉండాలి. అనసూయ గారు హైలీ ఎడ్యుకేటెడ్, చాలా అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ఈ యొక్క రాబందులు లాంటి వాళ్ళు, తెలియనటువంటి వాళ్ళు మాత్రం ఆమె విమర్శించడం జరుగుతుంది. ఎందుకంటే ఆమెకు అన్ని తెలుసు, ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలని తెలుసు. ఆమె గుడికి వెళ్ళినప్పుడు మంచి శారీస్ లోనే వెళ్తారు. ఆమె ఏంటంటే ఏదో ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళింది ఒకసారి, అది తన భర్తతో వెళ్ళింది, వెళ్ళి తను పిల్లలతోటి వెళ్ళింది. స్విమ్మింగ్ ఎవరైనా నదిలోకి లేదా సముద్రంలోకి వెళ్తే స్విమ్మింగ్ సూట్ వేసుకుంటారు కొంతమంది. అలాగే ఆమె తన భర్తతోటి వెళ్ళింది కదా, వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఏదో కొన్ని సెల్ఫీలు తీసుకొని తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. అదేం తప్పు కాదు. ఇప్పుడు ఆమె గుడికి వెళ్తే గుడికి వెళ్ళాలని పెట్టుకుంటుంది, లేదంటే వేరే ఫంక్షన్ బలానా ఫంక్షన్కి వెళ్ళాలని అది పెట్టుకుంటుంది. అలాగే ఒక సందర్భంలో ఆమె న్యూ ఇయర్కి అక్కడికి వెళ్ళింది, ఒక నది దగ్గరకు ఎక్కడికో, అది నేను వెళ్ళానని తన ఫోటోలు పెట్టుకుంది. అదేం తప్పు కాదు. శర్మ గారు దాని గురించి ఆమెను ఎందుకు బ్లేమ్ చేయాలి? అదే శర్మ గారు అనసూయని కావాలని లేపుతున్నారు, ఆమె గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు పేరు కోసం అని జనాలు కింద కామెంట్లు చాలా పెడుతున్నారు. దానికి ఏం చెప్తారు? ఎవరిని లేపలేరు, న్యాయం ఉంది కాబట్టి ఆమెది లేచింది. ఇప్పుడు లాస్ట్కి అసలు ఏమైంది ఆ సిచ్యువేషన్? ఏంటంటే ఇది సమాజం అనేది ఎప్పుడు 2 వర్గాలు చెల్లిపోయింది. ఇక్కడ ఒక అనసూయనా మరొక వ్యక్తి అని కాదు. సమాజంలో కొంతమంది ఏంటంటే సాంప్రదాయాలు గౌరవించాలని కొంతమంది, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మారాలని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ మధ్య రకం వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అనసూయ గారు కూడా సమాజాన్ని గౌరవిస్తుంది, ఆమె కూడా సాంప్రదాయాలు గౌరవించే వ్యక్తి. శర్మ గారు ఎప్పుడు అనసూయ అనే మాట తీసుకొని ఆమె పేరు మీదనే వైరల్ అయ్యిండు, ఈ వేరే విషయాలు ఏం పట్టించుకోవట్లేదని చాలామంది జనాలు అంటున్నారు. మరి శర్మ గారు ఎప్పుడు కూడా చిన్న పిల్లగాళ్ళు బైకులలో యాక్సిడెంట్ చనిపోతున్నారు, చిన్న పిల్లగాళ్ళు తాగి చచ్చిపోతున్నారు, చిన్న పిల్లగాళ్ళు డ్రగ్స్కి అలవాటయ్యారు, వీటి గురించి ఎప్పుడు మాట్లాడరు అని అంటున్నారు. వాటి గురించి కూడా మీరు మా ప్రేక్షకులకు మాట్లాడండి. మీ వాళ్ళు అడగట్లేదు, నేను అడుగుతున్నాను. నేను అడిగాను కదా. ఇప్పుడు ఈ ఉన్న సిటీలో ఎక్కువ డ్రగ్స్కి, యాక్సిడెంట్స్కి,
లవ్ అఫేర్కి ఎక్కువ ఎందుకు ఇలా జరుగుతున్నాయి సిచ్యువేషన్స్, కారణాలు ఏంటి? లవ్ అఫైర్కి కారణం ఏంటంటే పురకాలంలో చైల్డ్ మ్యారేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రకృతి పరంగా చూస్తే ఒక అమ్మాయి పుష్పవతి అయినప్పుడు సహజంగా తనకి ఒక మేల్ జనరేషన్ మగవాళ్ళు అంటే ఆకర్షణ కలుగుతుంది. అలాగే మగవాళ్ళు కూడా పుష్పవతులు అవుతారు. అవును. కాకపోతే ఆ ఫంక్షన్ చేయరు అంతే, వాళ్ళు పెద్ద మనుషులు అవుతారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా తమ ప్రేమను కూడా కోరుకుంటారు. అది ప్రకృతి సహజం, అది అట్రాక్షన్ అనేది వస్తుంది. పూర్వకాలంలో ఏంటంటే చిన్నప్పుడు వివాహాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే చేయట్లేదు. దానితో ఏంటంటే అందరూ కాలేజీలో చదవటం వల్ల సో కొంతమందిని చూసి కొంతమంది లవ్ లో పడటం ఇటువంటివి జరుగుతున్నాయి. యాక్సిడెంట్లో ఎక్కువ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? యాక్సిడెంట్లో మరణాలు, నిర్లక్ష్య స్వభావము, పెద్దవాళ్ళు పట్టించుకోకపోవడం కూడా ఒకటి. పెద్దవాళ్ళు పట్టించుకున్నా వీళ్ళు వినకపోవడం ఒకటి. తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులు చెప్పిన తర్వాత పిల్లలు వినట్లేదు కదా. అదే మీరేం చెప్పాలనుకుంటున్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి, పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల మాట వినాలి. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం ఈ రోజులు ఎవరు ఫాలో అవ్వట్లేదు. మనధర్మశాస్త్రం అనేది ఫాలో అయితేనే భారతదేశం బాగుపడుతుంది. అందులో ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రుల మాట వినండి, ఖచ్చితంగా ఉంటుంది. శర్మ గారు, ఇప్పుడు సిచ్యువేషన్కి వస్తే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మీరు ఒక 50 లక్షలు సంపాదించారంట కింద కామెంట్లో. లేదు, ఓన్లీ అనసూయ పేరు చెప్పుకొని. నాకు అనసూయ గారి పేరు మాత్రం అని మీరు అనటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతకుముందు అఘోరి గారి గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. ఓకే. అదే నేనేమంటున్నా, నిజంగా మీరు 50 లక్షలు సంపాదించారా లేదా? లేదు. అంతకంటే విలువైనవి చాలా సంపాదించాను. మీరు అన్ని మానిటరీ వాల్యూస్ లో చూడకూడదు. మనీ కంటే ఆ పేరు 50 లక్షల విలువైన పేరు వచ్చింది. సెలబ్రిటీ అయ్యారు మీరు. సెలబ్రిటీ అయినాము, బయట సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవెన్ అనేక మంది ప్రముఖులు కూడా నాకు ఇప్పుడు వెనక సపోర్ట్ చేశారు. నాకు సెల్ఫీ ఇస్తారా మరి ఇప్పుడు? షూర్. సెల్ఫీ తీసుకుంటా ఫ్రెండ్స్, అందరూ బయట సెల్ఫీ తీసుకుంటారంట, నేను కూడా ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఎందుకంటే అనేక ప్రభుత్వ డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇప్పుడు నాకు ఒక సెల్ఫీ. సూపర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, శర్మ గారు ఇంకా కూడా వైరల్ అవుతాడు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత. మీరు మళ్ళీ శర్మ గారు అడ్రస్కి వెళ్ళి కూడా సెల్ఫీలు తీసుకోండి. సినిమా ఇండస్ట్రీకి వద్దాం. ఇప్పుడు మీకు ఒక డైలాగ్ చెప్తా నేను, ఏంటి ఒక సిచ్యువేషన్ చెప్తా. ఆ సిచ్యువేషన్కి రేజ్లో వాయిస్ బేస్ చేసుకుని ఒక డైలాగ్ కొట్టాలి. ఓకే. శర్మ గారు, నేను డైరెక్టర్, మీరు యాక్టర్. ఓకే. మనం ఏం చేస్తామంటే హీరో, మీరు హీరో, శర్మ గారు హీరో. ఓకే. ఇప్పుడు ఒక సినిమాలో మీకు ఒక హీరో క్యారెక్టర్, హీరోయిన్ లవ్ చేస్తున్నారు మీరు. హీరోయిన్తో పాటు వెళ్తుంటే ఒక 10 మంది మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఎందుకు? అదే మా హీరోయిన్ అంటే వాళ్ళ రిలేషన్స్. రెడీ, కెమెరా, యాక్షన్. అరే ఎవరా మీరు? ఎందుకు ఎంబడబడుతున్నారు? తను ఎవరనుకున్నావు? నా లవ్రా, నా లవ్వు. మీరు వచ్చి నన్ను కొట్టినా చంపినా సరే నా హృదయం కూడా తననే కలవరిస్తుంది. నా గుండెలు చీల్చినా సరే నా గుండెల్లో తనే ఉంటుందిరా. పోండి, మీరేం చేసినా మా ప్రేమను ఆపలేరు. సూపర్, గుడ్. ఓకే. మన శర్మ గారు కళాకారు, మామూలు కళాకారు గారు, చాలా ఫుల్ ఎనర్జీ, మంచి బేస్ ఉంది. సరే శర్మ గారు, మా కోసం, మా ఛానల్ కోసం ఒక మంచి హిందీ పాట పాడండి. దిల్ తో పాగల్ హై, దిల్ దీవానా హై, దిల్ తో పాగల్ హై, దిల్ దీవానా హై, మై ఆవారా హూ టేణి, మై ఆవారా హూ టేణి. అంతే. కిస్కా ఆవారా? ఆవారా అదే కిస్కా అంటున్నా. ఎవరు ఆవారా మీరు? ఆమెకి. నేను ఒక పాట చెప్తా, పాడండి. ఓకే. తూ చీజ్ బడి హే మస్త్ మస్త్, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त. అసలు మామూలుగా కాదండి, మస్తుగా చేశారు. మీరు మాధురి దీక్షిత్ అయితే ఇంకా చాలా చేసేవాళ్ళు. అంతేనా? చూడండి ఫ్రెండ్స్, మస్తు పాట కదా, చాలా మంచి పాట పాడారు. అసలు మీకు ఇంత టాలెంట్ ఉంచుకొని ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి. ఎప్పుడో ఈ పాటకల్లా ఎక్కడికో వెళ్ళే సిచ్యువేషన్ ఉండాలి. ఓకే. చాలా మంది నన్ను ఎక్కడికో రమ్మన్నారు కానీ మీరే పోవట్లే. ఎందుకని? ఎక్కడికో వెళ్తే మళ్ళీ. ఓకే. శర్మ గారు, ఇండస్ట్రీలో మీరు ఎప్పుడైనా ఒక ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ సీన్కి సెట్ కారన్నప్పుడు బాధపడ్డారా? సీన్కి సెట్ గారు అని ఎవరు అనలేదు. దేనికి సెట్ గారని? యాక్చువల్గా సినిమా ఫీల్డ్లో తెలుసు కదా, ఎవరైనా కాల్ చేస్తూ ఉంటారు, అంతే, చెప్తా ఉంటారు. సెట్ అవ్వు కారు అని అయితే ఎవరు అనరు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, శర్మ గారు ఈ మధ్యనే సిచ్యువేషన్ వల్ల కొంచెం బాగా వైరల్ అవుతున్నారు. మీ ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ ప్రస్తుతం వాడట్లే. ఓన్లీ మిమ్మల్ని మీరు కాంటాక్ట్ కావాలంటే ఎట్లా? నా నెంబర్, మొబైల్ నెంబరు, ఇంకా చాలా చోట్ల మీడియాలో నా నెంబర్ ఉంది.
ఓకే ఫ్రెండ్స్, శర్మ గారు ఇంటర్వ్యూ అయితే చూసారుగా. ఆయన ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. మరో పెద్ద సినిమా షూట్ ఉన్నదంట. ఆ సినిమా తర్వాత మళ్ళీ మనం మంచిగా తీసుకుందాం. ఓకేనా? అంతవరకు సెలవు. మరి శర్మ గారు మంచిగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.